ఓం గురుదేవ్ నమస్కారం. నా పేరు శాంతాజీ. నేను న్యూమరాలజిస్ట్. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి జూన్ 6 తారీఖులో పుట్టిన వాళ్ళ గురించి. వాళ్ళు డబ్బున్నోళ్ళ ఇంట్లోనే పుడతారు. ఒకవేళ డబ్బు లేని ఇంట్లో పుట్టినా వాళ్ళు ధనవంతులు అవుతారు. ఎందుకంటే జూన్ 6 పుట్టిండ్రు కాబట్టి వాళ్ళు సులభంగా ఎవరినైనా నమ్ముతారు. నీతి నిజాయితీగా ఉంటారు. పరోపకార బుద్ధి కలిగి ఉంటారు. వీళ్ళు ఏదన్నా కానీ డబ్బుతోనే వీళ్ళు ముడిపడి ఉంటారు. వీళ్ళ లక్ష్మి రూపమే అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు 6వ తారీఖు పుట్టిండ్రు కాబట్టి చాలా ధనవంతులుగా ఉంటారు. వీళ్ళు వీధి ఇంట్లో పుట్టినా కూడా ధనవంతులు అవుతారు. ఇలా పుట్టుకనే అట్లా ఉంటుంది అన్నమాట. చాలామంది నేను 6వ తారీఖే పుట్టిన, చాలా బీదగా ఉన్నా, ఏందబ్బా అని అనుకోవచ్చు. కాకపోతే వీళ్ళు పేరు ఎక్కడ చూసినా వీళ్ళ పేరు మాత్రం కరెక్ట్గా సెట్ చేసి పెట్టితే మాత్రం డబ్బు కూర్చున్న కాడ వచ్చేస్తుంది. ఇది 100%. కూర్చున్న కాడ వీళ్ళకి డబ్బు అనేది వచ్చేస్తుంది. వీళ్ళ మైండ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. చాలా అంటే చాలా. వీళ్ళు పొగడతలకు పడిపోతారు, కానీ వీళ్ళు అనుకున్న పనే చేస్తారు. కాకపోతే వీళ్ళు ఎంత మొండి వాళ్ళనైనా సరే కన్విన్స్ చేస్తారు. అంటే గారడి చేసేస్తారు. అంటే అవతల మనిషి చల్లబడిచేస్తారు. అంటే చల్లగా చేసేస్తారు. ఎటువంటి మనిషినైనా సరే వీళ్ళు ఆ గుణాలు ఉంటాయన్నమాట వీళ్ళతో. కాబట్టి వీళ్ళ పేరు మాత్రం ఒకసారి చెక్ చేసి సెట్ చేసి న్యూమరాలజిస్టుల దగ్గర పెడితే చాలా బెటరు. ఎందుకంటే చాలా పేర్లతోనే చాలా జీవితాలు పాడవుతున్నాయి. అది మధ్యనే అవుతుంది. అది ఎటు కాకుండా కష్టాలతోన పడి చాలా జీవిస్తున్నారు. అది కాకుండా ఒక్కసారి పేరు చెక్ చేసుకొని పెట్టుకోవడంలో తప్పు లేదు కదా, తప్పే లేదు. ఓం గురుదేవ్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓం.